హెల్త్ కార్డు సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఇన్నరా బట్టి విక్రమార్క ఏమంటున్నాడు? సర్కార్ కొలువులు చేసేటోళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతుల్ని పెట్టే నిర్ణయం చేసిండ్రట. వాళ్ళ జీతాల నుంచే ప్రతి ఒక్కళ్ళ తాన 500 తీసుకొని అట్లా జమ చేసిన పైసలు ఎన్ని అయితాయో అంతే సొమ్మును సర్కార్ దానికి కలుపుతుందట. అట్లా ఓ ట్రస్ట్ అసొంటిది పెట్టి దానితోని ఎంప్లాయీస్కు హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడతారట. అంటే ఏంటంటే సర్కార్ కొలువులు చేసేటోళ్ళ సగం పైసలతోని వాళ్ళ బీమారీలు నయం చేస్తారన్నట్టు. వాళ్ళకి ఏదన్నా రోగమో నొప్పో వచ్చినా సర్కార్ బాధ్యత ఎక్కువ ఏమి ఉండదన్నట్టే కదా, ఆ ట్రస్ట్ వాళ్ళే చూసుకోవాలి అన్నట్టే కదా అని సర్కారు కొలువులు చేస్తున్న వాళ్ళు అడుగుతున్నారు. ప్రతి నెల 500 పెడితే హెల్త్ ఇన్సూరెన్స్లు ఇచ్చే కంపెనీలు బయట బొచ్చెడున్నాయి, దానికి ఓ ట్రస్ట్ పెట్టాలనా అని కూడా అంటున్నారు కొందరు. ఇంతకు ముందు కేసీఆర్ సర్కారు ఉద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ట్రస్ట్ పెడతా అని అన్నాడు. కార్పొరేట్ స్థాయి పెద్ద దవాఖాన్లల్లా పానాలు బాగు చేయిస్తామని చెప్పిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ 500 వసూలు చేసుడేంది అని అంటుర్రు. ఏడాదికి 6,000 పెడితే ఏకదమ్ ఇన్సూరెన్స్లు వస్తాయి, సకల రోగాలు బాగు చేసే సౌలతులు కల్పిస్తాయి. అసొంటి దానికి ట్రస్ట్ పెట్టుడైంది, దాని నుంచి హెల్త్ కార్డులు ఇచ్చుడైంది అని అంటుర్రు సర్కార్ కొలువులు చేస్తున్నోళ్ళు. మరి ఇది ఎట్లయితుందో ఏమో చూడాలే.